కిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రేమామయుడవను దయగల మా యేసు రక్షక, కారుణ్యమూర్తి, కరుణాసమృద్ధుడు, క్షేమాధిపతివైన యేసయ్య, మీ యొక్క వాక్యము ద్వారా ఈ దినము ప్రభువా నీ యొక్క జనులను దర్శించుము. నీ వాక్యము యొక్క వెలుగు వారి మీద ప్రకాశింపచేయుము. తద్వారా అనేక మంది జనులు ఈ లోకములో ప్రభువా వారికి తగినంతగా మానవ సమాజములో ప్రేమ, దయ, కనికరము, మానవత్వము యొక్క సహజ లక్షణములైన ఒకరికొకరు తోడ్పడే మంచి బుద్ధి కరువైపోయింది ప్రభువా. మనుషులు స్వార్థపరులు, ఈ లోకానుసారులుగా ఉన్నారు, కానీ మానవ జీవితమునకు అవసరమైన వాటిని మనుషులకు అందించలేకపోతున్నారు. ఈ లోకమునకు అవసరమైంది ప్రేమ, అది మీ వద్ద సమృద్ధిగా ఉంది. ఈ లోకమునకు అవసరమైంది వారి పాపముల యొక్క పరిహారము, క్షమాపణ, అది కేవలము నీ శిలువ యొద్దనే సమృద్ధిగా లభించున్నది. ఈ లోకమునకు అవసరమైన శాంతి, నెమ్మది, సమాధానం, నీతి, న్యాయము, అది కేవలము పునరుత్థానుడైన క్రీస్తునందే సమృద్ధిగా లభ్యమవుతూ ఉన్నది. కనుక ప్రభువా, నేటి వాక్యము ద్వారా నీ జనులకు నీ యొక్క ప్రేమ, పాపక్షమాపణ, శాంతి, సమాధానం, నీతి, న్యాయములతో బ్రతికే ఉన్నతమైన నీ యొక్క ఆత్మ సహాయము అనుగ్రహించుము. నీ వాక్యమును ధ్యానమును దీవించుమని యేసు పుణ్యనామను బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినం మనము ధ్యానించే ఒక ప్రత్యేకమైన అంశం ఇది. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారము. ఈ దినము యొక్క అంశము ఏది అంటే, క్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మానవ సమాజమునకు కొదువై అయిన, కొరత అయిన, ఆవశ్యకమైన ప్రేమ, దయ, కనికరము, పాపక్షమాపణ, నీతి, న్యాయముతో బ్రతికే వినూత్నమైన ఆత్మీయ జీవితం లోకానికి అవసరం. అది కొదువుగా ఉంది, కొరతగా ఉంది, లభ్యమవడం లేదు. కనుక నేటి సమాజానికి అవసరమైన దాన్ని అందించడానికి పునరుత్థానుడైన క్రీస్తు సంఘమును ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ దినము చదువుకునే దేవుని వాక్యములో ముఖ్యమైన విషయం ఏది అంటే, మరి ఆనాటి యూదా సమాజం ఈ లోకానికి కావలసినంత ఆత్మీయమైన సహాయం అందివ్వలేకపోతూ ఉన్నారు. ఆనాటి మత నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, యూదా మత పెద్దలు, ఆ నాయకులైన వారు సమాజానికి అవసరమైన దాన్ని వారు ఇవ్వలేకపోతున్నారు. కనుక వారు ఎట్టివారుగా ఉన్నారు అంటే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో వారి యొక్క పరిస్థితి మనము చూస్తే, 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో వారు ఎటువంటి దుస్థితిలో ఉన్నారంటే, దేవుని ప్రజలు, దేవుని యొక్క మందలో ఉన్న గొర్రెలు, ఈ గొర్రెలు గూర్చి వారు ఏమీ విచారించడం లేదు. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం.
ఇదిగో నేనే నా గొర్రెలను గూర్చి విచారించి వాటిని కనిపెట్టుదును. నేను గొర్రెలు చెదిరిపోవునప్పుడు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోవును అక్కడ నుండి నేను వాటిని రప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల వాటిని నేను ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొందురు. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభు యెహోవా వాక్కు. తప్పిపోయిన వాటిని నేను వెతుకుదును, తోలివేసిన వాటిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన వాటిని కట్టుదును, దుర్బలముగా ఉన్న వాటిని బలపరచును. నా మంద మీ విషయమై దేవుడని యెహోవా సెలవిచ్చిన దేవనగా నేను విశేషముగా మేతమేసి మిగిలిన వాటిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కెలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలను. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేనే ఆ గొర్రెలను క్రొవ్విన గొర్రెల చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా 25వ అధ్యాయం 25వ వచనం, యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు అడవిలో నిర్భయముగా పండుకున్నట్టు నేను వానితో సమాధానార్థమైన నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశములు లేకుండా చేయుదును. వాటి నా పర్వతము చుట్టూను స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించదును, దీవెనకరమైన వర్షములు కురియను. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసించుదురు. నేను వారికి కాడికట్లను తెంపి వాటిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. కాబట్టి ఇది దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఒక గొప్ప అభయం, ఆదరణ. ఏది అంటే ఈ ఇశ్రాయేలు మరి నా దేవుని ప్రజలు వారు దేవుని యొక్క నడిపింపులో వారు నిర్భయముగా జీవించేటట్టు చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలకు ఆయన ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక నూతన సంఘం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సంఘములో అవి క్షేమంగా ఉంటాయి, దేవుని కాపుదలలో ఉంటాయి, దేవుని మేపుదలలో ఉంటాయి. దేవుడు సురక్షితంగా వారి యొక్క అవసరాలు తీరుస్తాడు. ఋతువుల ప్రకారం వర్షములు కురిపిస్తాడు. మంచి నీరు త్రాగటానికి, మంచి మేత, వాటికి ఆత్మీయమైన మంచి ఆహారము జనులకు ప్రభు అనుగ్రహిస్తాడు. ఇది ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఏదైనా మనం చదువుకునే వాక్యం. ఆనాటి యూదా సమాజం అట్లానే ఉంది. కేవలము వారు ధనికులు, సంపన్నులు, సమాజంలో బలం కలిగిన వారు,
సమాజంలో గొప్ప గొప్ప పదవులలో అధికారంలో ఉన్నవారు, వారిని మట్టుకే ఆనాటి యూదా సమాజం పెద్దలు చూసుకుంటూ ఉన్నారు. కానీ బీదలు, దిక్కులేని వారు, అనాథలు, ఆదరణ లేని వారికి ఏ విధమైన తోడ్పాటు లేదు, సహాయం లేదు, వారిని ప్రేమించేవారు లేరు, వారికి ఆత్మీయమైన ఆదరణను ఇచ్చేవారు లేరు. సమాజానికి ఆనాడు అవసరమైంది ఏది అంటే కేవలము మతం కాదు, మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన యొక్క పద్ధతులు అవి కాదు వారికి కావాల్సింది. ఈ ప్రజలకు కావాల్సింది ఏది అంటే ప్రేమ కావాలి, ఆదరణ కావాలి, వారి పాపములో పరిహారము అయి వారు పాప క్షమాపణ పొందాలి. అటువంటి స్థితి వారికి ఆ దినం లేదు. కనుక మనము నూతన నిబంధనలో చూస్తే దేవుడు ఈ లోకములోనికి నర అవతారుడై వచ్చి ఈ లోకంలో ఉన్న వారి దగ్గరకు, ఎటువంటి వారి దగ్గరకు వెళ్ళాడు? బీదలైన వారి దగ్గరకు, తృణీకరించబడిన వారి దగ్గరకు, సమాజం యొక్క అంచులలో త్రోసివేయబడిన వారు, నెట్టబడిన వారు, పాపులుగా చిత్రీకరించబడిన వారు, మరి ఈ సుంకరులు, పాపులు, అటువంటి ఆత్మీయంగా వెనకబడిన బలహీనులైన వారి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నవారు ఎవరు? జాలరులు, సరి అయిన చదువు లేని వారు, కానీ దేవుని యందు భక్తి కలిగిన వారు. ఆయన శిష్యుల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరు? ఈ సమాజం పాపులుగా ముద్ర వేసిన వారు. వాళ్ళు ఎవరంటే ఈ సుంకరులు, పాపులు, మరి ఇంకా ఇతర బలహీన స్థితిలో ఉన్నటువంటి సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేని వారు. అటువంటి వారి దగ్గరకు ప్రభు వెళ్ళాడు. వారిని ఆయన ఆదరించాడు. వారికి ఆయన నీతి బోధ నేర్పాడు. పరలోక రాజ్య నీతి నియమాలు వారికి తెలియజేశాడు. దేవుని రాజ్యం యొక్క ఆ ఔన్నత్యాన్ని వారు గ్రహించి వారు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టారు. యేసువారు బోధించిన 3.5 సంవత్సరాల్లో అనేక మంది ఈ ప్రేమ, ఆదరణ, కనికరము, జాలి లేనివారు, అటువంటి వారు క్రీస్తునందు వారు కనుగొన్న సత్యం, ఒక ప్రేమించే దేవుడు వారికి సమీపంగా వచ్చాడు. పాపములు వారికి తెలియజేసి ఆ పాపములు వారు ఒప్పుకొని పాప క్షమాపణ వారు పొందగలిగిన వారుగా, వారికి పాప క్షమాపణ వారి యొక్క దగ్గరకు తీసుకుని వచ్చాడు. అనేక మంది రోగులు, అటువంటి వారికి ఆయన ముందు వారికి ఇచ్చింది ఈ మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 4 మోసుకొని వచ్చిన ఒక పక్షవాయువు గలవాడు. అటువంటి వాడు ప్రభువు సమీపంగా తీసుకువచ్చారు, పరుపుతోనే దింపారు వాళ్ళు. ప్రభువు అతనికి చూచి అతనికి ఏం చెప్పాడు? మొట్టమొదట రోగము స్వస్థపరచడం కాదు, అంతకంటే ముఖ్యమైంది దేవుని ప్రేమ, ఆయన కనికరముతో కూడిన పాప క్షమాపణ వారికి ఇచ్చాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని. తర్వాత ప్రభు చెప్పాడు, కుమారుడా నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు పొమ్మని అతనితో చెప్తే తన పరుపు చుట్టుకొని అతడు వెళ్ళిపోయాడు. కాబట్టి సమాజమునకు కావలసినవి యేసుక్రీస్తు ప్రభు వారికి అందించారు. ఈ గొర్రెలు, మరి బలహీనమైన గొర్రెలను ఆయన భుజం మీద వేసుకొని మోసుకొని తీసుకొచ్చాడు. వారికి కావలసిన ఆదరణ ఇచ్చాడు, వారికి కావలసిన పాప క్షమాపణ ఇచ్చాడు. కాబట్టి ఈ సమాజానికి అవసరమైన దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ద్వారా వారు నేర్చుకున్న గొప్ప సత్యం, భక్తుడైనటువంటి
ఈ పేతురు ఆయన వ్రాసినటువంటి పత్రిక మనం చూస్తే ఆ పత్రికలో ఆయన మరి ఒక గొప్ప ఆత్మీయమైన విలువలతో కూడిన ఒక జీవితాన్ని ఈ ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు. అది ఎంత గొప్ప జీవితం అని చెప్పానంటే ఈ మొదటి పేతురు పత్రికలో పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక గొప్ప శ్రేష్టమైన మానవ జీవితం ఆయన మరి తన బిడ్డలకు ఆయన అనుగ్రహించినట్టుగా పేతురు వ్రాస్తున్నాడు ఈ పత్రికలో. 2వ అధ్యాయం మొదటి పేతురు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీకు ఇంతవరకు దేవుడు ఎటువంటి వాడో, ఎంత దయామయుడో, ఎంత కనికరమయుడో, ఆయన ఎంతగా పాపముల చేత నలిగిపోయి విసిగిపోయి చెదిరిపోయిన వారికి ఆయన దేవుని మహాప్రేమ ఒక అమృత ధారలకు సమానమైన రుచి కలిగిన ప్రేమ వారికి ఆయన రుచి చూపించాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు మీ జీవితాల్లో ఎటువంటి మార్పు మీరు పొందాలి అని చెప్పంటే, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని. ఒక శ్రేష్టమైన జీవితం, మానవ జీవితం యేసుక్రీస్తునందు మాత్రమే లభ్యమవుతూ ఉంది. దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయాళుత్వం మీరు రుచి చూడండి అయ్యా అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ టు ఇన్వైట్ పీపుల్ టు టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానమును మరి అంగీకరించి వందల కొలది వేల కొలది ప్రజలు ఆనాటి దినములలో ప్రభు అయిన యేసును వెంబడించారు. ఆనాటి జనులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో, ఆ మరణములో, ఆయన పొందిన శ్రమలలో వారు రుచి చూచి అనుభవించింది ఏది అంటే, సిలువ దగ్గర వారు ఒక దేవుని యొక్క ప్రేమ అమృతధారలుగా ఆ సిలువ మీద నుండి అది కృమ్మరించబడింది. It is the love of God that flooded from the cross to the whole world, that people may taste the goodness of the Lord. ఆయన ప్రేమను వారు రుచి చూచినారు. సిలువలో అమృతధారలుగా దేవుని పాప క్షమాపణ వారికి లభించింది. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభువారు చేసిన ఆ ప్రార్థన యొక్క ఫలితమే నేడు ప్రపంచం అంతటిలో ప్రకటించబడిన సువార్త యొక్క ముఖ్యమైన లక్షణం ఏది అంటే దేవుని ప్రేమ. We have a God who loves us. We have a God who will forgive our sins. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి తన రాజ్యంలో చేర్చుకొనడానికి దేవుడు చాలా ఇష్టము కనబరుస్తున్నాడు. శిలువ మీద వేలాడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు యేసు యొక్క మంచితనాన్ని గుర్తించినప్పుడు యేసు ఆయనను అర్థించినాడు. నీ రాజ్యముతో ప్రభువా నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభువారు వెంటనే అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అతన్ని పరదైసు యొక్క ఆ ప్రేమ గల స్థితిని రుచి చూపించాడు. పరలోక రాజ్యము యొక్క ఔన్నత్య స్థితిని అతనికి రుచి చూపించాడు.
దేవుని రాజ్యం యొక్క రక్షణ స్థితిని, ఆ నూతన జన్మస్థితిని అతనికి ప్రభువు చూపించాడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. కాబట్టి ఆయన రుచి చూడండి అయ్యా అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. మీరు సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. మీరు ఈ లోకంలో ఎటువంటి వారుగా ఉండటానికి పిలువబడ్డారు అని చెప్పనంటే 9వ వచనం 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలునయున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఎంత గొప్ప ఆహ్వానం, ఎంత గొప్ప పిలుపు! ఒక క్రొత్తమైన శ్రేష్టమైన జీవితంలోనికి ప్రభువు, విశ్వాసములోనికి, నీతిగల జీవితంలోనికి, శాంతి, సమాధానము, నెమ్మది గల జీవితంలోనికి ప్రభు అయిన యేసు జనులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా ఆహ్వానిస్తున్నాడు. ఈనాడు ప్రకటించబడే క్రీస్తు సువార్త ద్వారా, శిలువ సువార్త ద్వారా అనేక మంది, లక్షలాది జనులు దేవుని మంచితనమును రుచి చూస్తున్నారు, దేవుని ప్రేమను రుచి చూస్తున్నారు, దేవుని క్షమాపణను రుచి చూస్తున్నారు, దేవునిలో ఉన్నటువంటి ఆ నీతిగల జీవితము జీవించడానికి, దేవునిలో ఉన్నటువంటి న్యాయము కలిగిన జీవితం జీవించడానికి యేసుక్రీస్తు ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. నేడు సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని సేవకులు అనేక విధములుగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా దేవుని వాక్యం బోధించబడతా ఉంది. వేలాది ప్రజలు, లక్షలాది ప్రజలు, కోట్లాది ప్రజలు క్రీస్తు సువార్తను విని ప్రభు వైపు తిరుగుతున్నారు, దేవుని తట్టు తిరుగుతున్నారు. వారు ఈ యొక్క ప్రేమగల దేవుని ఆహ్వానాన్ని వారు అంగీకరిస్తూ ఉన్నారు. వారికి కావలసినటువంటి క్రొత్త జీవితం, ఈ నీతిగల జీవితం, న్యాయముతో కూడిన జీవితం, యథార్థత, పవిత్రతతో కూడిన జీవితం జీవించడానికి కావలసిన శక్తి పరిశుద్ధ ఆత్మ ద్వారా వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనము పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మనకు కావలసిన ఆత్మీయమైన బలము ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఈ దుష్ట లోకము మధ్య, ఈ పాప లోకము మధ్య, ఈ యొక్క దురాశలతో, దుష్టత్వముతో, దుర్మార్గత, అవిధేయత, అన్యాయము, మోసము, వంచన, దగ, దురాక్రమణలతో నిండిన లోకమందు నీతి కలిగిన ఒక జీవితం జీవించడానికి, దేవుని కొరకైన ఒక మంచి జీవితం జీవించడానికి ఈ వాక్యము అనేకులను ఈ దినం ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, రండి, మీరు ఈ నీతిగల జీవితాన్ని మీరు పొందగలరు. దేవుని యొక్క శ్రేష్టమైన ఈ మంచి జీవితాన్ని మీరు రుచి చూడండి అని దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే పునరుత్థానుడైన క్రీస్తు యోహాను సువార్తలో ఈ దినం మనము గమనించే వాక్యం ఇది. 20వ అధ్యాయం 19వ వచనం దగ్గర మనము గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యుల మధ్యకు ఆయన పునరుత్థానుడుగా ఆయన యేసు వారి మధ్యకు వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా
యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాకని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనీతురో అవి నిలిచి ఉండును అని వారితో చెప్పాను. పునరుత్థానుడైన క్రీస్తు, ఆయన నిత్యుడైన క్రీస్తు, సదాకాలము జీవించు క్రీస్తు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి సజీవుడైన క్రీస్తు. ఆయన శిష్యులకు ఆ ఆందోళన సమయంలో వారు భయపడి, యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఆ మేడగదిలో దాగుకున్న స్థితిలో ప్రభువే వారి మధ్య నిలిచి వారికి ఆయన అవసరమైన సమాధానము కలుగును కాకని చెప్పాడు. వారికి ఆ సమయంలో అవసరమైంది ఏది అంటే శాంతి, నెమ్మది, సమాధానం, ఆత్మీయమైన ధైర్యం, ఆదరణ. పునరుత్థానుడు సజీవుడైన క్రీస్తు వారికి అవసరమైన దాన్ని అనుగ్రహించాడు. దేవుని ప్రజలారా, ఈ దినము కూడా పునరుత్థానుడిగా ఉన్న యేసు పరలోకమునకు ఆరోహణుడై కూడా ఆయన సర్వలోకములో ఆయన సజీవుడుగానే ఆయన ఉన్నాడు. క్రీస్తు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రేమగల దేవుడు, పాప క్షమాపణ ఇచ్చే దేవుడు, పరిశుద్ధ జీవితం ఇచ్చే దేవుడు, పాపములను వారి యొక్క పాప స్థితి నుంచి వారిని మార్చి వారికి ఒక క్రొత్త జీవితం ఇస్తున్నాడు, పరిశుద్ధ జీవితం ఇస్తున్నాడు. పవిత్రముగా, నీతితో, న్యాయముతో, యథార్థతతో నడుచుటకు వారికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము కూడా పునరుత్థానుడైన క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన సహాయం, నీకు కావలసినటువంటి ధైర్యము తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నేడు నీకు అనుగ్రహించగలడు. నీవు నమ్మితే నీవు క్రీస్తును అంగీకరించి ఆయన వలన కలిగే ఈ గొప్ప శాంతిని, ఈ నెమ్మదిని, ఈ సమాధానం పొంది ఈ లోకములో ఒక నీతిగల జీవితం, న్యాయబద్ధమైన జీవితం, యథార్థమైన జీవితం, దేవుని ప్రేమతో నిండినటువంటి జీవితం. దేవుడు ప్రేమను నీవు రుచి చూచి, ఆయన మంచితనాన్ని రుచి చూసి, నీ ఇరుగు పొరుగు వారికి దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాడు. ఆయన నీ పాపములు క్షమించి ఆయన నీకు రక్షణ అనుగ్రహించే దేవుడు. పాప క్షమాపణ ఇస్తాడు, పరిశుద్ధ జీవితం ఇస్తాడు, నీతిగా జీవించడానికి, న్యాయంగా జీవించడానికి, సహాయం చేయడానికి తన ఆత్మను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. లోక సంబంధంగా ఒక నీతిగా జీవించడం చాలా కష్టం, యథార్థంగా జీవించడం చాలా కష్టం. యథార్థవాది లోక విరోధి అని చెప్పి అంటారు. ఈ లోకములో అలాగ జీవించడం చాలా కష్టం. కానీ పరిశుద్ధ ఆత్మ నీలోకి వస్తే ఆ దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తాడు. నీవు నీతిగా జీవిస్తావు, ధైర్యంగా జీవిస్తావు, యథార్థంగా జీవిస్తావు. యేసును గూర్చి ఏ మాత్రం భయము, జంకు గొంకు లేకుండా ప్రభువుని గూర్చి నీవు సాక్ష్యం ఇస్తావు. దేవుని ప్రేమను గూర్చి నీవు చాటిస్తావు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఈ గొప్ప శాంతి, నెమ్మది, సమాధానం నీవు అనుభవిస్తూ ఉంటావు. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే ఆ చెదిరిపోయిన గొర్రెలను ఆయన సమకూర్చినాడు. వారికి ఒక మంచి దేశం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు.
వారికి తోడై ఉన్నాడు. వారి చుట్టూ శత్రువులే, అయినా కూడా ఆ చిన్న దేశానికి దేవుడు ఒక గొప్ప సహాయకారిగా ఉన్నాడు. ధైర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జయం ఇచ్చినాడు వారికి. ఈనాటికి కూడా వారు ధైర్యవంతులుగా, జయవీరులుగా, దేవుడు యెహోవా దేవుడు మా పక్షమున యుద్ధం చేస్తాడనే ధైర్యముతో వారు జీవిస్తున్నారు. నేటి ఇశ్రాయేలు ప్రజలు, ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్, చుట్టూ అరబ్ కంట్రీస్, 7 అరబు రాజ్యాలు, శత్రువులు అనునిత్యము వారి మీద దాడి చేస్తున్నారు. కానీ ఏమాత్రము జడవకుండా ధైర్యముగా దేవుని ప్రజలు యుద్ధం ఆడుతున్నారు. ఆ దేవుని మహా గొప్ప కృప. నేడు క్రీస్తును అంగీకరించిన విశ్వాసులు క్రైస్తవ సంఘములో, దేవుని దొడ్డిలో, దేవుని మందగా, దేవుని ప్రేమను రుచూచిన వారు, దేవుని కృపను, క్షమాపణను రుచూచిన వారు, దేవునిలో ఉన్న నూతన జీవితాన్ని రుచూచిన వారు ఈ లోకంలో అనేకులకు సాక్షులుగా జీవిస్తున్నారు. తమ ఇరుగు పొరుగు వారికి క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు పునరుత్థానుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు నేడు మన మధ్య ఉన్నాడు. ఆయన గాయములు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. ఆయనే మనకు ఆదరణ, ధైర్యం, అభయం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనము తెలుసుకునే గొప్ప సత్యము ఏది అంటే, మనము క్రీస్తు ప్రేమను ఈ లోకానికి అందించేటటువంటి ప్రేమ, క్షమాపణ అందించే దైవ ప్రేరిత సేవా కార్యక్రమపు పనిలో దేవుని ఆదేశానికి మనము విధేయతతో లోబడి దేవుని కొరకు పనిచేయడానికి, దేవుని సంఘంపై ఆయన తన పరిశుద్ధాత్మను ప్రతి దినం నిండారులుగా ఆ ఆత్మ వర్షము కులమరిస్తూనే ఉన్నాడు. ప్రభు మనకు సహాయకుడైనాడు కనుక ధైర్యముగా ఈ క్రీస్తు ఆహ్వానాన్ని మనం అంగీకరించి ఆయనలో ఉన్న శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని మనం పొంది మనము ఇతరులకు, అనేకులకు క్రీస్తు ప్రేమను తెలియచేయుటకు ప్రభువైన దేవుడు తన కృపా సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రివైన దేవ, ఈ సమయంలో నీవు మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మా చుట్టూ ఉన్న లోకం అవినీతి, అక్రమం, అన్యాయం, మోసము, వంచన, దుర్మార్గతతో నిండి ఉన్న లోకం ప్రభువా, శాంతి లేని లోకం, సమాధానము లేని లోకం, ప్రేమ కరువైన లోకం, పాప క్షమాపణ కరువైన లోకం, నీ కనికరమును నీ యొక్క వాక్యము ద్వారా, సువార్త ద్వారా నేడు నీవు నీ ప్రజలకు అందించుతూ ఉన్నావు. పునరుత్థానుడైన క్రీస్తు సజీవుడుగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో, సహాయముతో నీ సంఘమును, నీ విశ్వాసులను, నీ బిడ్డలను, నీ సేవకులను నీవు బహుగా బలముతో నింపి వారి ద్వారా ప్రభువా నీ ప్రేమను లోకానికి రుచి చూపిస్తూనే ఉన్నావు. నీ మంచితనాన్ని రుచి చూపిస్తున్నావు. నీవు క్షమించే దేవుడు అని రుచి చూపిస్తున్నావు. కనికరము గల తండ్రి అని రుచి చూపిస్తున్నావు. నీతి, న్యాయము, యథార్థత, పవిత్రతతో, శాంతి, సమాధానంతో జీవించుట క్రీస్తు ద్వారా సాధ్యమని నీవు లోకానికి సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా తెలియజేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యమును, ధ్యానమును దీవించుమని యేసు పరిశుద్ధ పుణ్యనామున మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునాయన సర్వశక్తి గల ప్రభువు దీవెన సదా మీకు తోడైండును గాక. ఆమేన్.